ముస్లిం మెజారిటీకి హిందూ లీడర్ ఉంటాడు, క్రిస్టియన్ మెజారిటీకి హిందూ లీడర్ ని పెడతారు. ఎంత గమ్మత్ ఉంటుంది చూడదు. యు టేక్ ఎనీ నేమ్, డిఎంకే తీసుకో, జగన్ తీసుకో, పినరాయి విజయన్ తీసుకో, హిందువులు కదా ఈ పేర్లన్నీ కూడా. అసలు ఆ స్ట్రాటజీ ఎంత వెరైటీగా ఉంటుంది చూడండి. అది వచ్చింది కదా, ప్లాన్ అండ్ ప్లాంటెడ్. డబ్బు 7 లక్షల కోట్లు ఎంతో ఇచ్చారనమాట జగన్ కి, మొత్తం చర్చలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో. అట్లా అది చేశాడు కదా, కొంచెమైనా ట్రై చేశాడు కదా. దీని సోర్స్ ఎవ్రీథింగ్ ఫండెడ్ బై సారెన్స్ రాకెఫెల్లర్ బ్రదర్స్ బయట నుంచి. ఎందుకంటే నువ్వు ఏ పాస్టర్ ని కొట్టినా ఏది తీసుకున్నా కూడా వాడి వెనకాల ఉన్న ట్రస్ట్ ఎన్జిఓ రికార్డ్స్, బ్యాంక్ రికార్డ్స్ తీసుకుంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇండియా మొత్తంలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ చేసిపోయాడు జగన్. అది కూడా హిందూ టెంపుల్స్ అన్నింటినీ కూలగొట్టు. మరి ఇంత చీప్ అండ్ వల్నరబుల్ సిచ్యువేషన్ లో హిందువులు ఉన్నప్పుడు ఇప్పుడు మనలో కొట్టుకునేది ఎంత చీప్ ఒకసారి ఆలోచించాలి. వీ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ. పోనీ రావణాసురులు అంటూ వచ్చినా కూడా పోనీ అంటారు కొన్ని రోజులు.